అవుతారని అయితే నేను అనుకుంటున్నా. కమిటీ కూరలు మీరు చూసారా? అందుకే కదా మీ కామెడీ టైమింగ్ బాగుంటుందని చెప్పాను. నువ్వు ఉన్నావని చెప్పినారా? కమిటీ కుర్రాలు చూసాను, నా కోసం వెళ్ళారంట. అందుకే నేను చెప్పా మీ కామెడీ టైమింగ్ మంచిగా ఉంటుంది. నా కోసం మిత్రమండలి కూడా రండి మీరు. 100% చూస్తా. నేను ఇంటర్వ్యూ చేసి నేను చూడకపోతే ఎట్లా? కుదిరితే మీతో పాటు వచ్చి చూస్తా. తీసుకెళ్తారా? తప్పకుండా. ఓ సూపర్. అండ్ ఒక్కో క్యారెక్టర్ ఒక మూవీలో తీసుకుంటున్నాము అంటే సో ఆ క్యారెక్టర్ నెక్స్ట్ మూవీకి ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఒక యాక్టర్గా చాలా ఆలోచిస్తారు. దర్శి గారు ఈ మూవీలో ఈ క్యారెక్టర్ చెయ్యాలి అని మీకు ఆఫర్ చేసినప్పుడు సో ఎందుకు ఓకే చేశారంటే రీజన్ ఏం చెప్తారు? సో కథ వినే టైంలో నాకు బన్నివాస్ గారు ఫోన్ చేసి దర్శి ప్రీ రిలీజ్కి అల్లు అర్జున్ గారు వస్తారు అని అనగానే నేను ఓకే అన్న నేను చేస్తాను అని చెప్పాను అనమాట. సో అందుకని ద మేజర్ రీజన్ అదే అండి. రియల్లీ? యా. ఓ సో ఇంకా అంటే అఫీషియల్గా చేస్తారు అనౌన్స్మెంట్. సో అందుకనే నేను ఐ థాట్ ఓకే డెఫినెట్లీ ఈ సినిమా ఎందుకు అవుతుంది చెప్పలేదా? షాక్లో ఉన్నారు ఆవిడ. సో అది సో దట్ ఈస్ అ మేజర్ రీజన్ అనమాట. అంటే డెఫినెట్లీ అంటే నేను ఒకసారి ఆల్రెడీ మంగళవారం సినిమాకి వారు వచ్చినప్పుడు నేను వెళ్ళలేకపోయినా ఆ టైంకి. అంటే నన్ను రివీల్ చేయొద్దు అనుకొని అప్పుడు అట్లా కుదరలేదు. సో అప్పుడు ఆ బాధ ఉందని బన్నివాస్ గారు చూసి పక్కా నేను తీసుకొస్తా అనేసరికి నేను ఇంకా సో అందుకనే దట్ వాజ్ ద డీల్ అనమాట. సో టీజర్ లాంచ్కి అల్లు అరవింద్ గారు వస్తారు, ప్రీ రిలీజ్కి అల్లు అర్జున్ గారు వస్తారు అనగానే నేను లైక్ డన్, ఈ సినిమా నేను చేస్తా అని అనిపించింది. తర్వాత స్టోరీ విన్నప్పుడు పర్లేదు ఇక బాగానే ఉంది ఓకేలే అని అనుకున్నాను నేను. సో చలో లెట్స్ డూ. నిహారిక గారు వింటున్నారా? సినిమా ఓకే చేయడానికి రీజన్ చెప్పారు మన దర్శి గారు. బాగుందండి, వ్యాలిడ్ అండి, ఫెయిర్ రీజన్. అంటే మీరు ముంబైలో ఉన్నారు, కట్ చేస్తే ఇక్కడ ఉన్నారు అంటే ఎట్లా వచ్చింది మూవీ ఆఫర్? తెలుగు మూవీ అంటే ఫ్లైట్ ఎక్కొచ్చానండి ఫస్ట్, దాని తర్వాత కూర్చుని స్టోరీ విన్నానండి, దాని తర్వాత ఆడిషన్లు అన్నారండి, లుక్ టెస్ట్లు అన్నారండి, అలా బాది ఒక 3-4 నెలల తర్వాత దానిపైనే అండి, ఇది 2 సంవత్సరాలు అయింది. సో ఫస్ట్ సీన్లో నన్ను చూసి ఇప్పుడు చూస్తే అదే అమ్మాయా అనుకుంటారు, అంత టైం పట్టింది. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి పక్క నుంచి ఇట్లా దుబ్బగాను, ఇట్లా దుబ్బగా ఉండి ఇట్లా ఎస్ బికాజ్ అంటే బ్రో విష్ణు బ్రో నువ్వు అట్లానే ఇట్స్ ఓకే అనొచ్చు ఫ్రెండ్స్ ఐ డోంట్ ఎఫర్ట్లెస్లీ డే 1 నుంచి సేమ్ గ్లామర్ యా. మీ గ్లామర్ ఏం తగ్గలేదు, కంగారు పడొద్దు. నేను అసలు నాకు కంగారే లేదు. చెప్పండి బెహ్రా గారు. అవి నువ్వు నేను మాట్లాడుకోవచ్చు. అరే కొంచెం రెస్పెక్ట్ లేకుండా ఏంటి ప్రసాద్ మ్యామ్ అక్కడ మాట్లాడుతుంటే నువ్వేంటి క్రాస్ క్వశ్చన్ చేస్తావు? ఎండ కొట్టింగ్ చెమట పుట్టింగ్ ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? అసెంబ్లీలో ప్రతిపక్షం లాగా ఇలాంటి డైలాగులు అసలు ఎవరి థాట్స్ అండి ఇవన్నీ అందులో పెట్టిన? డైరెక్టర్ గారు విజయ్ గారు. హి ఇస్ వెరీ గుడ్ రైటర్. సో